వెల్కమ్ బ్యాక్. అమీర్పేట్ లో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. 2 రోజుల క్రితమే మైత్రివనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అమీర్పేట్ లో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. 2 రోజుల క్రితం మైత్రివనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అమీర్పేట్ లో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. 2 రోజుల క్రితం మైత్రివనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, విత్ ఇన్ 2 days బ్యాక్ టు బ్యాక్ మనం ఇలాంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉందా? శివాని, 2 రోజుల క్రితం మైత్రివనం దగ్గర ఉన్న ఏదైతే కేఎస్ఆర్ ఫ్యాషన్స్ బట్టల దుకాణంలో మంటలు చెలరేగిన తర్వాత మంటలు పూర్తిగా 3 ఫ్లోర్లకు వ్యాపించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి 2 ఫ్లోర్లకు సైతం మంటలు అంటుకోవడంతో పూర్తిగా అక్కడున్న దుకాణాలు దగ్ధమైపోయాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని ఆ దుకాణం యజమాని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ కొన్ని గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు 6 ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి రోబోటిక్ టెక్నాలజీతో కూడిన మెషిన్లను సైతం తీసుకొచ్చి వాటర్ స్ప్రే చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగి 2 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ మరొకసారి ఇప్పుడు అదే కాంప్లెక్స్ లోని 2nd ఫ్లోర్ లో ఉన్న హెల్మెట్స్ దుకాణంలో మరొకసారి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. హెల్మెట్ షాప్ లో మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సైతం ఆ హెల్మెట్ దుకాణం అనేది 2nd ఫ్లోర్ లో ఉంటుంది. అక్కడ పూర్తిగా మంటలు చెలరేగి దుకాణం మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. అయితే అక్కడ కొన్ని గంటల పాటు అక్కడ ఫైర్ ఫైటింగ్ చేసిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ సిబ్బంది భావించారు. నిన్న కూడా ఎటువంటి పరిస్థితి అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి కనిపించలేదు. మంటలు పూర్తిగా ఆరిపోయాయి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే అక్కడ మరలా హెల్మెట్స్ దుకాణంలో మంటలు చెలరేగడంతో మరొకసారి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తిన నేపథ్యంలోనే అక్కడకు మరో ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరికొంత సమయం తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.